చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. మోంతా తుఫాను ముంచుకొస్తోంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుఫాను కదిలిందని తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పిల్లలను, పెద్దలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థానాలకు తరలించామని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు, లోకేష్ ఉదయం నుంచి కూర్చొని అధికారుల అప్రమత్తతపై సూచనలు చేస్తున్నారు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమైతే ఉంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిందని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సంయమనం పాటించాలని సూచించారు. దురుద్దేశపూర్వకంగా నకిలీ ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మోంతా తుఫాను కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం చూపించనున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంగళవారం భారీగా రైలు సర్వీసులను రద్దు చేసింది. వీటితో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ డివిజనల్ రైల్వే వాల్తేరు డివిజన్ పరిధిలో 100కు పైగా రైళ్ల సర్వీసులను అధికారులు రద్దు చేశారు. కోస్తా జిల్లాల మీదుగా నడిచే మొత్తం 95 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు విజయవాడ డివిజనల్ రైల్వే తెలిపింది. సోమవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసు రద్దయింది. ఇక్కడి నుంచి 46 సర్వీసులు నడుస్తుండగా మంగళవారం 36 రద్దయ్యాయి. విజయవాడ నుంచి షార్జాకు నడిచే 2 సర్వీసులను రద్దు చేసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.